వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు మనం టెట్ మరియు డిఎస్సి ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా తెలుగుకు సంబంధించినటువంటి పార్ట్ 3 చూద్దాం. ఈ వీడియో మీకు మీ ప్రిపరేషన్లో భాగంగా తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. మొదటి ప్రశ్న, లేఖలో ప్రధానమైనది ఏమిటి? ఆప్షన్స్ చూడండి. ఈ ఆప్షన్స్లో సరి అయిన సమాధానం ఆప్షన్ సి, విషయము. లేఖలో ప్రధానమైనది ఏంది? విషయము. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. లేఖలో విషయం ప్రధానమే, అయితే ఇది వచన రూపంలో ఉంటుంది. లేఖ ఏ రూపంలో ఉంటుంది? వచన రూపంలో ఉంటుంది. అయితే లేఖల్లో మనకు చాలా రకాలు ఉన్నాయి. ఉదాహరణకి వ్యక్తిగత లేఖలు, కార్యాలయ లేఖలు, వ్యాపార లేఖలు, పత్రికలకు సంబంధించినటువంటి లేఖలు. తర్వాతి ప్రశ్న, హైందవ ధర్మవీరులు అనే గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ, సురవరం ప్రతాపరెడ్డి. హైందవ ధర్మవీరులు అనే గ్రంథాన్ని సురవరం ప్రతాపరెడ్డి గారు రచించారు. తర్వాతి ప్రశ్న, పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పడడానికి ఉపయోగించే వాటిని ఏమంటారు? ఆప్షన్స్ వీటిలో సరి అయిన ఆప్షన్ ఏ, విభక్తి ప్రత్యయాలు. ఈ విభక్తి ప్రత్యయాలు అనేటివి పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరుస్తాయి. ఈ పదాల మధ్య ఈ విభక్తి ప్రత్యయాలు లేకపోతే ఆ వాక్యానికి అర్థమే ఉండదు. ఈ విభక్తి ప్రత్యయాలు లేకపోతే ఆ వాక్యానికి అర్థం అనేదే ఉండదు. ఉదాహరణకు చూడండి, వాణి పూజ కొరకు పూలను కోసింది. వాణి పూజ కొరకు పూలను కోసింది. ఇక్కడ కొరకు పూలనులో ను, కొరకు ను అనేటటువంటి ఈ విభక్తి ప్రత్యయాలు లేకపోతే మనకు సరి అయిన అర్థం ఇవ్వదు. ఎలా ఉంటుంది అప్పుడు? వాణి పూజ పూలు కోసింది. వీటి మధ్య అర్థం ఉందా? మరి అర్థ సంబంధం అనేది లేదు. కాబట్టి పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి విభక్తి ప్రత్యయాలు అనేటివి అవసరము. అయితే ఈ విభక్తి ప్రత్యయాలు మొత్తం 8 ఉంటాయి. ప్రథమ విభక్తి, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, సంబోధన ప్రథమ విభక్తి అనే విభక్తులు 8 రకాలుగా ఉంటాయి. తర్వాతి ప్రశ్న, కిన్ కున్ యొక్క లోపల ప్రత్యయాలు, ఇక్కడ ఇవి ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ, షష్ఠీ విభక్తి. ఆప్షన్ బి, షష్ఠీ విభక్తి. సి, సప్తమి విభక్తి. డి, పంచమి విభక్తి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఈ షష్ఠి అంటే ఈ చిన్న టావత్తు గల షష్ఠి ఏదైతే ఉందో దాని అర్థం 60. పెద్ద టావత్తు గల అంటే మహాప్రాణాక్షరం గల టావత్తు ఉంటే అది 6. అంటే మనకు విభక్తులు 8 ఉన్నాయి కదా విభక్తి. అయితే ఈ షష్ఠి అంటే 6వ విభక్తి. మనకు సరి అయిన సమాధానం ఏమవుతుంది? షష్ఠి విభక్తి. మనకు ఆప్షన్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు, చాలా జాగ్రత్తగా గమనించాలి. 6వ విభక్తికి ఏముంటుంది? పెద్ద టావత్తు ఉంటుంది. ఇలా ఉంటే దీని అర్థం ఏంది? 6. ఈ పైన చూపిట ఆప్షన్ ఏ చూడండి, షష్ఠి. దీని అర్థం ఏంది? 60. చిన్న టావత్తు ఉంటే దాని అర్థం 60. పెద్ద ఠావత్తు ఉంటే అంటే మహాప్రాణాక్షరం గల ఠావత్తు ఉంటే అది దాని అర్థం 6. ఓకేనా ఫ్రెండ్స్? ఈ తేడాను మీరు జాగ్రత్తగా గమనించాలి. తర్వాతి ప్రశ్న, వాణి పూజ కొరకు పూలను కోసింది వాక్యంలో ఎన్ని విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి? ఆప్షన్స్ వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, 2 విభక్తి ప్రత్యయాలు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి చూడండి. వాణి పూజ కొరకు, ఇక్కడ కొరకు ఒకటి, పూలనులో ను. ఈ కొరకు మరియు ను అనేటివి విభక్తి ప్రత్యయాలు 2 ఉన్నాయి. ఈ కొరకు అనే విభక్తి ప్రత్యయము చతుర్థి విభక్తికి చెందింది. ఇక్కడ పూలనులో ను అంటే నిన్నులను గురించి ఇది ద్వితీయ విభక్తికి చెందినటువంటి ప్రత్యయము. కొరకు అనేది చతుర్థి విభక్తి, ను అనేది ద్వితీయ విభక్తి. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాక్యాలలో శతకానికి సంబంధించి సరి అయినవి? ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ, శతకం అంటే
100 పద్యాలు గలది. బి శతకాల్లో 100కు పైగా పద్యాలుంటాయి. సి శతక పద్యాలకు మకుటం ఉంటుంది. డి పైవన్నీ సరి అయినవి. సరి అయిన సమాధానం ఆప్షన్ డి, పైవన్నీ సరి అయినవి. అంటే పైన ఇవ్వబడినటువంటి స్టేట్మెంట్లన్నీ కూడా సరి అయినవే. శతకం అంటే 100 పద్యాలు గలది. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు ఉంటాయి. శతక పద్యాలకు మకుటం అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, శతక పద్యాలకు మకుటం అనేది ఉంటుంది. బద్దెన రచించినటువంటి సుమతి శతకంలో మకుటం ఏది? సుమతి. వేమన రచించినటువంటి వేమన శతకంలోని మకుటం ఏది? విశ్వదాభిరామ వినుర వేమ. ఈ మకుటం అనేది ఒక పాదం పూర్తిగా ఉండవచ్చు. ఉదాహరణకు విశ్వదాభిరామ వినురవేమ. లేదంటే ఒక పదం చివరి పదం ఉండవచ్చు. ఉదాహరణకు సుమతి, కుమారి, శ్రీకాళహస్తీశ్వర, భాస్కర మొదలైనవి. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది జతలలో సరికానిది ఏది? ఏ నీతిశాస్త్ర ముక్తావళి బద్దెన. బి శ్రీకాళహస్తి మహాత్మ్యము దూర్జటి. సి విశ్వామిత్ర చరిత్రము ఏనుగు లక్ష్మణ కవి. డి కుమారి శతకము భద్రభూపాలుడు. సరి అయిన సమాధానం కుమారి శతకము భద్రభూపాలుడు. అంటే ఈ కుమారి శతకం భద్రభూపాలుడు రచించాడు అనే జత వాక్యం తప్పు. చూడండి, పైన నీతిశాస్త్ర ముక్తావళి ఎవరు రచించారు? బద్దెన. సరి అయింది. శ్రీకాళహస్తి మహాత్మ్యం ఎవరు రచించారు? దూర్జటి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ఈ దూర్జటికి సంబంధించినటువంటి 2 రచనలు ఉన్నాయి. ఒకటి శ్రీకాళహస్తీశ్వర శతకము. శ్రీకాళహస్తీశ్వర అదేంది శతకము. ఇక్కడ శ్రీకాళహస్తి మహత్యము, ఇది ఒక ప్రబంధము. అదేమో శతకము. ఈ శ్రీకాళహస్తి మహత్యమేమో ప్రబంధము. జాగ్రత్తగా గమనించండి. ఇంకా విశ్వామిత్ర చరిత్రము ఏనుగు లక్ష్మణ కవి. కుమారి శతకము భద్రభూపాలుడు రచించలేదు. కుమారి మరియు కుమార శతకాలను ఎవరు రచించారు? పక్కి వెంకట నరసింహ కవి గారు రచించారు. అయితే కుమారి మరియు కుమార శతకాలను పక్కి వెంకట నరసింహ కవి గారు చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను సులభ రీతిలో చెప్పాడు. తర్వాతి ప్రశ్న, అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని పొగిడాడు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ బి, దూర్జటి. ఈ దూర్జటి కవి మనకు 16వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేటటువంటి అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకరు. చూడండి, అతులిత మాధురి మహిమ కలిగిన వాడని ఈయనను అంటే దూర్జటిని ఎవరు పొగిడాడు? శ్రీకృష్ణ దేవరాయలు. స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పలుకుల కేలగలిగెనో అతులిత మాధురి మహిమ అంటూ శ్రీకృష్ణదేవరాయలు దూర్జటి కవిని స్తుతించాడు, ప్రస్తుతించాడు. తర్వాతి ప్రశ్న, వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే అని ఇతనిని భావిస్తారు. అంటే ఎవరిని వేములవాడ చాళుక్య రాజైనటువంటి భద్రభూపాలుడని భావిస్తారు? ఆప్షన్స్. సరి అయిన సమాధానం ఏ, బద్దెనను వేములవాడ చాళుక్య రాజైనటువంటి భద్రభూపాలుడే అని భావిస్తారు. తర్వాతి ప్రశ్న, బద్దెన యొక్క సుమతి శతకంలోని ఛందస్సు ఏది? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం కందము. ఈ సుమతి శతకంలోని పద్యాలన్నీ కూడా కందం అనే కంద పద్యాలలో ఉంటాయి. మనకు చూడండి ఒక ఉదాహరణ, పరనాది సోదరుడై పరధనమున కాశపడక పరులకు హితుడై పరులు తను బొగడ నెగడక పరులలిగిన అలుగనతడు పరముడు సుమతి. చూడండి, ఇది కంద పద్యము. ఇది బద్దెన యొక్క సుమతి శతకంలోని పద్యము. బద్దెన యొక్క సుమతి శతకం మొత్తము ఏ ఛందస్సులో ఉంటుంది? కంద పద్యాలలో ఉంటుంది. ఇక చూడండి, ఆటవెలది. మీకు సాధారణంగా ఆటవెలది మనకు బాగా తెలిసినటువంటి వేమన శతకంలో ఉంది. అంటే విశ్వదాభిరామ వినురవేమ, ఈ ఆటవెలది పద్యపాదం ఇది. తర్వాతి ప్రశ్న, దూర్జటి రచించిన శ్రీకాళహస్తి మహత్యము అనేది? ఆప్షన్స్. శతకము, వచనము, ప్రబంధము, పైవేవి కాదు.
చూడండి వీటిలో సరి అయిన సమాధానము ప్రబంధము. అయితే ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించారు, కానీ ఇక్కడ శ్రీకాళహస్తి మహత్యము అనేది ప్రబంధము. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏనుగు లక్ష్మణ కవి రచన కానిదేది? ఆప్షన్స్ చూడండి. ఏ రామేశ్వర మహత్యము, బి గంగా మహత్యము, సి విశ్వామిత్ర చరిత్ర, డి మహేశ్వర శతకము. వీటిలో సరి అయిన సమాధానం డి మహేశ్వర శతకము. అంటే రామేశ్వర శతకము, గంగా మహత్యము, విశ్వామిత్ర చరిత్ర ఈ 3 గ్రంథాలను, ఈ 3 రచనలు ఏనుగు లక్ష్మణ కవి గారివి. ఈ మహేశ్వర శతకం అనేది మనకు సూరోజు బాల నరసింహ గారు రచించారు. మహేశ్వర శతకాన్ని ఎవరు రచించారు? సూరోజు బాల నరసింహాచారి గారు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది జతలలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ ప్రభుతనయ శతకము కౌకుంట్ల నారాయణరావు, బి గాంధీ తాత శతకము శిరసినహల్ కృష్ణమాచార్య, సి భవ్యచరిత శతకము డాక్టర్ టివి నారాయణ, డి సుభాషిత రత్నావళి భర్తృహరి. సరి అయిన ఆప్షన్ మనకు డి సుభాషిత రత్నావళి భర్తృహరి అనేది సరికానిది. జాగ్రత్త ఇక్కడ గమనించండి. ప్రభుతనయ శతకము కౌకుంట్ల నారాయణరావు సరి అయింది. గాంధీ తాత శతకము శిరసినహల్ కృష్ణమాచార్య సరి అయింది. భవ్యచరిత శతకము డాక్టర్ టివి నారాయణ ఇది కూడా సరి అయినదే. ఇక్కడ చూడండి, సుభాషిత రత్నావళి భర్తృహరి అని ఇవ్వడం జరిగింది, ఇది కాదు. అయితే సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారు ఏనుగు లక్ష్మణ కవి. అయితే ఈ భర్తృహరి ఏం చేశాడంటే సంస్కృతంలో సుభాషిత త్రిశతిని రచించాడు. అందుకే ఇక్కడ మనకి ఈ ఆప్షన్ తప్పుగా చూపెట్టాము. సుభాషిత త్రిశతిని సంస్కృతంలో భర్తృహరి రచించాడు. అయితే ఈ భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులోకి 3 కవులు అనువదించారు. అయితే ఈ 3 కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. మిగతా వారెవరు? పుష్పగిరి తిమ్మన మరియు ఎలకూచి బాల సరస్వతి. ఏనుగు లక్ష్మణ కవి, పుష్పగిరి తిమ్మన, ఎలకూచి బాల సరస్వతి ఈ 3 కవులు భర్తృహరి రచించినటువంటి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించారు. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది కవులలో అభినవ కాళిదాసు అనే బిరుదు పొందిందెవరు? ఆప్షన్స్ చూడండి. వీటిలో సరి అయిన సమాధానం శిరసినహల్ కృష్ణమాచార్యులు. శిరసినహల్ కృష్ణమాచార్యులు అభినవ కాళిదాసు అనే బిరుదుని పొందారు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశాడు. రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈ ఖండకావ్యంలో ఏముంటాయి? పద్యాలు ఉంటాయి. తర్వాతి ప్రశ్న, ఈ క్రింది జతలలో సరి అయినవి ఏవి? ఆప్షన్స్ చూడండి. ఏ ఏనుగు లక్ష్మణ కవి పెద్దాపురం సంస్థానం, బి కౌకుంట్ల నారాయణరావు గారు రంగారెడ్డి జిల్లా, సి శిరసినహల్ కృష్ణమాచార్య నిజామాబాద్. ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవి. మనకు సరి అయిన సమాధానం ఆప్షన్ డి పైవన్నీ సరి అయినవే. చూడండి, కవులు వారి యొక్క స్థలాలు ఇవ్వడం జరిగింది, అంటే వారికి చెందిన స్థలాలు. ఏనుగు లక్ష్మణ కవి పెద్దాపురం సంస్థానానికి చెందినవాడు. కౌకుంట్ల నారాయణరావు గారిది రంగారెడ్డి జిల్లా, శిరసినహల్ కృష్ణమాచార్యుల గారిది నిజామాబాద్ జిల్లా. తర్వాతి ప్రశ్న, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే గ్రంథం రాసింది ఎవరు? వీటిలో సరి అయిన సమాధానం ఆప్షన్ సి సూరోజు బాల నరసింహాచారి. ఈ సూరోజు బాల నరసింహాచారి గారు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే గ్రంథం రాశాడు. ఈయన కవితాకేతనం, బాల నృసింహ శతకము, మహేశ్వర శతకము, భగవద్గీత కందామృతం మొదలైన గ్రంథాలను కూడా రాశాడు. ఈయన యొక్క బిరుదు ఏంటంటే సహజ కవి. ఇలా సహజ కవి అనే బిరుదు చాలామందికి ఉంది, ఈయనకు కూడా ఉందన్నమాట.
తర్వాతి ప్రశ్న, కొడుకులు పుట్టరటంచు నేర్తు రవివేకులు జీవన భ్రాంతులై. కొడుకులు పుట్టలేదని ఈ జీవితం మీద భ్రాంతితో అవివేకులు ఏడుస్తారు అని, కొడుకులు పుట్టరటంచు నేర్తు రవివేకులు జీవన భ్రాంతులై అని ఎవరు చెప్పారు? ఆప్షన్స్. వీటిలో సరి అయిన సమాధానం దుర్జటి. దుర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో మనకు కొడుకులు పుట్టరటంచు నేర్తు రవివేకులు జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టరే కౌరవేంద్రున కనేకులు వారిచే నేగతులు బడసన్ అనే పద్యాన్ని మనకు చెప్పారు. తర్వాత, లింగ వచన విభక్తులు లేని పదాలను ఏమంటారు? ఇక్కడ పాదాలు కాదు ఫ్రెండ్స్, పదాలను ఏమంటారు? ఆప్షన్స్ చూడండి. వీటిలో సరి అయిన సమాధానం ఏది ఇక్కడ మనకు? ఆప్షన్ సి, అవ్యయాలు. ఈ అవ్యయాలలో పుల్లింగం, స్త్రీలింగం లేదా నపుంసలింగం ఇటువంటిది ఉండదు. అదేవిధంగా విభక్తి కూడా కాదు. ఇంకా ఏకవచనం, బహువచనం అనే రూపం కూడా ఉండదు. వీటిని మనం ఏమంటాము? అవ్యయాలు అంటాము. ఉదాహరణకు చూడండి, అట్లని, అయితే, ఆహా, ఇంకా శబాష్, మరియు, అమ్మో, ఈ విధంగా మనకు అవ్యయాలు ఉంటాయి. ఇవి లింగ వచన విభక్తులు లేని పదాలు. వీటిలో లింగం ఉండదు, అంటే స్త్రీలింగం, పుల్లింగం, నపుంసలింగం ఉండదు. వచనం, ఏకవచనం, బహువచనం ఉండదు. విభక్తి అనేది కూడా ఉండదు. కాబట్టి లింగవచన విభక్తులు లేని పదాలను మనం ఏమంటాము? అవ్యయాలు అంటాము. తర్వాతి ప్రశ్న, షబాష్ అని కవి ప్రతిభను మెచ్చుకున్నారు. ఇందులో షబాష్ అనేది ఆప్షన్స్ ఇంతకుముందే మనం చెప్పుకున్నాము. వీటిలో సరైన సమాధానం అవ్యయము. అవ్యయం అంటే లింగవచన విభక్తులు లేని పదాలు. లింగ వచన విభక్తులు లేని పదాలు అవ్యయాలు. ఈ షబాష్ అనేది ఒక అవ్యయము. అదేవిధంగా అట్లని, అయితే, ఆహా, షబాష్, మరియు, అమ్మో ఇటువంటివన్నీ కూడా అవ్యయాలే. తర్వాతి ప్రశ్న, చదువు డాష్ మూలం శ్రద్ధయే ఖాళీలో ఏ విభక్తికి చెందిన ప్రత్యయం వస్తుంది? చూడండి, వీటిలో సరి అయిన సమాధానం షష్ఠీ విభక్తి. చదువుకి మూలం శ్రద్ధయే. ఇక్కడ మనకేమొస్తుంది? ఈ అనే ప్రత్యయం వస్తుంది. ఏ ప్రత్యయం వస్తుంది చూడండి ఒకసారి. చదువుకు లేదా చదువుకి మూలం శ్రద్ధయే. అంటే ఇక్కడ మనకు కి అనే ప్రత్యయం లేదా కు అనే ప్రత్యయం వస్తుంది. కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్ అనే ప్రత్యయాలు ఏ విభక్తికి చెందినవి? షష్ఠీ విభక్తికి చెందినవి. ఇంతకుముందే మీకు చెప్పాను, ఈ షష్ఠి చూడండి మహాప్రాణాక్షరం అంటే పెద్దట ఒత్తు కలిగింది షష్ఠి విభక్తి, అంటే 6 అనే అర్థము. షష్ఠీ విభక్తి అంటే చిన్న టావత్తు గల షష్ఠి అనేది 60. ఉదాహరణకు షష్ఠి పూర్తి. షష్ఠి పూర్తిలో షష్ఠి అంటే 60, షష్ఠీ విభక్తిలో షష్ఠి అంటే 6వది. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మీ ముందుకు తీసుకువచ్చిన విషయం ఇది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో గురించి ఎటువంటి సందేహాలున్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ యొక్క ప్రతిస్పందనను మాకు తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే మీ ప్రతిస్పందన మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.